నెల్లూరు షేర్లింగంపల్లిలో గంగారం చెరువుకు వెళ్తున్న నాలాను శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం కబ్జా చేసిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దాంతో హైడ్రా అధికారులు కాలేజ్ను సందర్శించారు. పటేల్ చెరువు నుంచి గంగారం చెరువుకు వెళ్తున్న నాలాను కాలేజ్ యాజమాన్యం కబ్జా చేసిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. నాలా విస్తీర్ణంపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. నాలాని సర్వే చేసి కబ్జాకు గురైతే వెంటనే చర్యలు తీసుకుంటామని హైడ్రా సీఏ బాలగోపాల్ తెలిపారు. షేర్లింగంపల్లిలో గంగారం చెరువుకు వెళ్తున్న నాలాను శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం కబ్జా చేసిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దాంట్లో హైడ్రా అధికారులు కాలేజ్ను సందర్శించారు. పటేల్ చెరువు నుంచి గంగారం చెరువుకు వెళ్తున్న నాలాను కాలేజ్ యాజమాన్యం కబ్జా చేసిన ప్రాంతాన్ని అధికారులు సర్వే చేశారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యమున. షేర్లింగంపల్లిలోని పటేల్ చెరువు నుండి గంగారం చెరువుకు వెళ్లే నాలాను శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం కబ్జా చేసినట్లు ఇటు హైడ్రాకి అయితే ఒక ఫిర్యాదు అయితే అండి. ముఖ్యంగా పటేల్ చెరువు నుండి గంగారం చెరువుకు వెళ్లే నాలానైతే హైడ్రా అధికారులు అయితే పరిశీలించారు. ఈ నేపథ్యంలో షేర్లింగంపల్లిలో పటేల్ చెరువు నుండి గంగారం చెరువుకు వెళ్లే నాలాను శ్రీ చైతన్య కళాశాల కబ్జా చేసిందని వచ్చిన ఫిర్యాదుపై హైడ్రా అధికారులు ఈ రోజు అయితే పరిశీలించారు. హైడ్రా సిఈ దేవేందర్ రెడ్డి, అలాగే సిఐ బాలగోపాల్, ఇరిగేషన్ డిఈ రాజశేఖర్లు పూర్తిగా ఆ నాలాను కూడా పరిశీలించారు. ముఖ్యంగా పటేల్ చెరువు నుండి గంగారం చెరువుకు వెళ్లే నాలా మియాపూర్ మదినాగూడలో ఉన్న శ్రీ చైతన్య సంస్థల ప్రాంగణంలో నుండి ప్రవహిస్తుంది. ఈ నాలాను శ్రీ చైతన్య సంస్థలు తమ క్రీడా మైదానానికి అడ్డుగా ఉందని నాలలో మట్టి నింపి కబ్జా చేశారు. ఇదే నాలని మరోవైపు నుండి బాక్స్ డ్రైనేజీ నిర్మించి అటు మళ్లించారు. 700 మీటర్ల పొడవు, అలాగే 9 మీటర్లు ఉండాల్సిన నాలాని కబ్జా చేశారని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు ఈ రోజు నాలానంతా పరిశీలించారు. నాలా విస్తీర్ణంపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. నాలాని సర్వే చేసి కబ్జాకు గురైతే వెంటనే చర్యలు తీసుకుంటామని హైడ్రా సీఐ బాలగోపాల్ అయితే తెలియపరిచారు. ముఖ్యంగా ఈ నాలాకు సంబంధించి 700 మీటర్ల పొడవు, 9 మీటర్లు ఉండాల్సి ఉంటుంది. కానీ ఇటు శ్రీ చైతన్య యాజమాన్యం ఏదైతే క్రీడా ప్రాంగణం కోసం అది అడ్డుగా ఉందని దానికి పూర్తిగా కబ్జా చేసి దాంట్లో పూర్తిగా మట్టి నింపి అది గ్రౌండ్ కింద వాళ్ళైతే ఏర్పడుతున్నారు. అదే నాలాని బాక్స్ రూపంలోనే మరొక దారి ఖండించారు. ఈ నేపథ్యంలో దానంతా కూడా హైడ్రా అధికారులు అయితే పరిశీలించారు. ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులతో చర్చించిన తర్వాత దానికి సంబంధించి విస్తీర్ణం అంటే కరెక్ట్ గా ఎంత ఉండాలో చూసుకుని దానికి సంబంధించి ఒకవేళ కనుక ఇది కబ్జాలోకి వెళ్తే ఖచ్చితంగా అదంతా కూడా అక్కడ ఏదైతే మట్టి పెట్టి కప్పెట్టారో వాటన్నిటిని కూడా తొలగిస్తామంటూ కూడా ఇటు హైడ్రా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమార్. మాత్రమే రిజిస్టర్ చేయాల్సి మీరంతా ఉండగా ఇంకేం